హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. అందరూ డిఫరెంట్ టైప్స్గా చేసుకుంటారు, కానీ మనం కూడా మన స్టైల్లో చేద్దాము. చాలా టేస్టీగా మంచి రెసిపీ. ఒక హాఫ్ కేజీ మటన్ ఈ బౌల్లో తీసుకున్నాను. దీన్ని 4 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఇలా ఉంచాను. దీన్ని కర్రీగా ఎలా చేయాలో చూద్దాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఉన్నాయి. మీకు చూపిస్తాను. మటన్ హాఫ్ కేజీ, 4 పచ్చిమిరకాయలు, 1 కప్పు ఆనియన్స్ అండ్ యాలుక్కాయలు, చెక్క, లవంగ అండ్ జీలకర్ర, కొత్తిమీర, పచ్చి కొబ్బరి పేస్ట్ అండ్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అండ్ ధనియాల పొడి. ఇంకా పెరుగు కూడా ఉందా? ఆయిల్ పెరుగు కూడా ఉంది. పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పెరుగు ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఈ డబ్బా అంటే ఉప్పు, ఇది సాల్ట్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎంత కొలతలో ఎలా ఎలా వేయాలో వరుస ఇప్పుడు కర్రీ రెడీ చేద్దాం. మనము స్టవ్ మీద బాండీ పెట్టి చక్కగా రెడీగా ఉంది. స్టవ్ వెలిగించేసేసుకుని చక్కగా మంచిగా క్లీన్గా ఉన్న బాండీ ఒకటి పెట్టేసేసుకుని, మనం చేసుకునే వంటలు ఏదైనా సరే నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. శుభ్రంగా ఉంటేనే కడుపుకు కూడా మంచిగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో చాలా క్లీన్గా చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ చూస్తున్నారు కదా ఎంత వేశారో, 1 కప్పులో హాఫ్ అనమాట. 100 గ్రాములు, 100 గ్రామ్స్, ఎక్కువే. 100 గ్రామ్స్కి ఎక్కువ అంట. ఓకే, ఇప్పుడు ఆయిల్ కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నూనెలో వేసేయాలన్నమాట. అలా వేగనిచ్చుకున్న తర్వాత వాటిలోకి ఆనియన్స్, కర్రీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా 1 బై 1 ఎలా వేయాలి, అది ఎలా వేగనిచ్చాలి, ఇదంతా ఒక ఆర్ట్ అనమాట. అలా చేసుకోకపోతే కనుక కర్రీ అనేది టేస్ట్ రాదు. చక్కగా నూనెలో మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేటట్టుగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది. 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు వేగింది కాబట్టి దానిలోకి మటన్ వేయాలన్నమాట. క్లీన్ చేసుకున్న మటన్ని దీనిలో వేసేసేసి బాగా కలిగి తిప్పుకోవాలి. తగినంత సాల్ట్. మేమైతే దీనిలోకి ఒక 2.5 స్పూన్స్ వేస్తున్నాము.
కావాలంటే వేసుకోవచ్చు. మీకు సరిపోనంత చూసుకుని దాని ప్రకారం వేసేసుకోండి. పసుపు ఒక అర స్పూను, సాంబార్ కారం ఒక 2 స్పూన్స్ అలా, పచ్చిమిరపకాయ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి వాటిల్లో. ఇన్ని పచ్చిమిర్చి కొంచెం మీకు కారం ఘాటు అనుకుంటే 2 పచ్చిమిరకాయలు కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. కొంచెం కారం కావాలనుకుంటే, ఘాటు అనిపించాలంటే ఆ పచ్చిమిరకాయలు వేసుకుంటే సరిపోతుంది. కర్రీ ఇదిగో ఇలా చక్కగా ఆయిల్ దగ్గర పడి ఇలా వచ్చిందనమాట. అది నీసు వాసన పోయిన తర్వాత ఇలాగా ఒక గ్లాస్ నీళ్ళు, ఒక గ్లాస్ వాటర్ అంట దానిలోకి. దీంట్లో పచ్చిమిర్చి కూడా మూత పెట్టేయటం. ఇప్పుడు ఈ కూరని ఇలా మగ్గనిద్దాము. చక్కగా మీడియంలో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. కర్రీ రెడీ అయిపోయింది. 20 నిమిషాలు 20 మినిట్స్ అలా ఉడకనివ్వాలన్నమాట. చూడండి చక్కగా గ్రేవీ దగ్గరకు వచ్చింది. అట్లా ఆయిల్ తేలుతూ ఉండాలన్నమాట కూర ఉడకగానే. మసాలా వేయాలి. నీళ్ళు వేసి ఉడకబెట్టాం కదా, అవును. అది ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ అనమాట, అంటే ఇక్కడ పెద్ద గంటతో వేస్తున్నాము. మీరైతే స్పూన్తో వేసుకునేటప్పుడు 4 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి వేసుకుని చక్కగా అలా కలిగి తిప్పుకోవాలి. తర్వాత కాస్త గరం మసాలా పొడి, అదే ధనియాల పొడి వేసుకుని అది కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. నాలుగు కొత్తిమీర ఆకులు చల్లేసేసుకుని దీన్ని బాగా మిక్సప్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళా కొన్ని నీళ్లు దానిలోకి పోసేస్తే దాన్ని మగ్గనిచ్చిన తర్వాత మనం ఫైనల్గా కర్రీ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి పేస్ట్ కలిపాం కదా, అందుకని చెప్పేసి ఇంకా అది కొబ్బరి కూడా పచ్చివాసన పోయేదాకా ఉడకాలి కాబట్టి ఉప్పు కూడా సరిపోనంత వేసుకోవాలి. అంటే ఉప్పు చూస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది కాబట్టి మళ్ళీ ఉప్పు వేస్తున్నాము. ఇలా కలిగి పెట్టుకున్నాక ఒక అర గ్లాస్కి
అలా సరిపోను కొంచెం నీళ్ళు పెట్టేసేసుకుని దీన్ని సిమ్లో పెట్టుకుని ఆయిల్ దగ్గర పడే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మటన్ కదా, ఉడకకపోతే టేస్ట్ ఉండదు. ముక్క మెత్తగా అవ్వాలి కాబట్టి చక్కగా చూసుకుని సరిపోను ఎసరు పోసుకుని అలా సరిపోను పోసేసుకుని దాన్ని సిమ్లో మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు కూర రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత దగ్గరగా అయిందో. సో ఫైనల్లీ గాట్ మటన్ కర్రీ. ఇంకా 2 నిమిషాలు ఇది. ఇంకొక 2 minutes అంట, కొంచెం నీరు తగ్గేదాకుంటే సరిపోతుంది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూత పెట్టేయండి. ఇప్పుడు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మనం కొంచెం 4 కొత్తిమీర ఆకులు జల్లేసేసి దించేసుకుంటే సరిపోద్ది. అవి కూడా కడిగి ఒక పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటిని కూరలో వేసేద్దాం. చూసుకోండి, ఇలా బాక్స్లో వేసి కర్రీ రెడీ చేసాం అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరొక వీడియోలో కలుసుకుందాం, ఓకేనా?